ప్రజాప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, పానగల్, చిన్నంబావి మండలాల్లో పర్యటించిన మంత్రి సుమారు 43 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖానాల భవనాలను ప్రారంభించారు. 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్లకు, దేవాలయ నిర్మాణం, మల్టీ లెవెల్ కల్చరల్ ఆడిటోరియం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి, అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు. 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు నిర్ణీత సమయంలోపు కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. అమెరికాకు చెందిన విద్యుత్ నిపుణుల బృందం జ్యోతిబా పూలే ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ విధానాలు, టెక్నాలజీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, మన రాష్ట్ర విద్యుత్ విధానాలను ఆదర్శంగా తీసుకుంటామని ఆ దేశ ప్రముఖ విద్యుత్ రంగ నిపుణులు ఎడ్ స్కాట్, మైక్ హెండార్సన్, కాన్ స్టిసిరిన్, బడ్ ఏరూకా, వంగూర్ అమర్నాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అమెరికా నూతన టెక్నాలజీని అందజేస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలతో ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలను, మినీ స్టేడియంకు సంబంధించిన స్థలాలను మంత్రి ఫోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీతలతో కలిసి నాగవరం శివారులో నూతన కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని, ప్రతిపాదిత ఆత్మకూరు పెబ్బేర్ బైపాస్ రోడ్డును ఆయన పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఘనపురం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వారి డిమాండ్కు తగ్గట్టుగానే ఎకరాకు 12,60,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఖిల్లా గణపురం మండల కేంద్రంలో 1,90,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వేసైడ్ మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఖిల్లా గణపురం మండల చిరు వ్యాపారస్తులకు మార్కెట్లో డిప్పు పద్ధతి ద్వారా స్థలాలను కేటాయిస్తామన్నారు. సమాచార హక్కు చట్టం 2005ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాలన పారదర్శకతకు, జవాబుదారీతనానికి కొలమానంగా నిలుస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యులు అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని పౌర సమాచార అధికారులు నిర్ణీత గడువులోపు అందజేయాలని ఆదేశించారు. 3.5 సంవత్సరాలుగా కమిషన్ లేని కారణంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సుమారు 18,000 దరఖాస్తులను పరిష్కరించాలన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ దాదాపు 3,500 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యులు వైష్ణవి మెర్లా, పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డిలు ఆయా శాఖల పౌర సమాచార అధికారులకు కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి జిల్లాకు చెందిన 83 పెండింగ్ అప్పీళ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వ్యక్తిగత శుభ్రత, సామాజిక పరిశుభ్రతను విధిగా పాటించాలన్నారు. రైతులకు ఎరువుల సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.